ఆశ్రమం పెట్టేసి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి కూడా నేను 5గురితో స్టార్ట్ చేసి ఎవరో లేని అనాథల్ని తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. 5గురే అనుకుంటే తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వచ్చి దాదాపు ఫస్ట్ లో 2020 నాటికి 50 మంది దాకా వచ్చారు. అయితే ఉండటానికి సరైన ఇల్లు లేక వసతులు లేక చాలా మందిని పంపించేశాను. ప్రస్తుతం ఇప్పుడు నా దగ్గర 25 నుంచి 30 మంది దాకా అనాథలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ వసతి బాగానే ఉన్నది కానీ గదులు అయితే సరిపోవట్లేదు. దీనికే 17,500 రూపాయల దాకా రెంట్, 17,250 రూపాయలు రెంట్ కడుతున్నాను. ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో ఇక్కడ రెంట్ కూడా చెల్లించే పరిస్థితి లేదు. వాళ్ళని పెంచడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మా అబ్బాయి అని మా అమ్మాయి అడవులు వదిలేశారండి. నన్ను నా కారు ఇరిగిపోయిందని వదిలేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మగారి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. అప్పటి నుంచి అమ్మగారి నాకు కట్టేపించిందని నడిపించింది కూడా. ఆమె నన్ను మంచిగా చూసుకుంటుందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా ఊరు రాలేదండి. రాకపోతే నేను ఏడుచుకుంటా కట్టే అమ్మగారు నీకు నేనుండాలిగా, నీకు ఏం భయం లేదు, అమ్మగారు నాకు ధైర్యం చెప్పుకుంటూ నేను ఉంటున్నానండి. ఇక్కడ అమ్మగారే నన్ను బాగా చూసుకుందండి. ఆమె లేకపోతే నేను ఏనాడో చచ్చిపోయేదాన్ని అండి. నాకు అన్నలు అందరూ ఉన్నారు, పెద్ద కుటుంబం. నా భార్య నా కొడుకు చచ్చిపోయారు. నన్ను మా భద్రత వాళ్ళు చూడపోతే అమ్మ తిరిగి సరిపట్లో బాగా చూస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చేనండి. అమ్మగారు నన్ను ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయింది. నాకు అన్ని హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్ని కూడా బట్టలు అన్ని కూడా బాగా చూస్తున్నారండి. అమ్మవారికి ధన్యవాదాలండి. నువ్వేం చేయొద్దమ్మా, నడబొద్దు చేయొద్దని కూడా చెప్తుంది. మేడం గారు మాత్రం మంచిగా చూస్తుందండి. భోజనం అది బాగానే పెట్టేస్తుంది. నాకు గొంతు ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూపిస్తానంది. నేనే చూపించుకోలేదు, చూపిస్తానంది. నన్ను మంచిగానే చూస్తుందండి. వీళ్ళందరికీ నేను వంట చేసి పెడతానండి 5 సంవత్సరాల నుంచి. వీళ్ళందరికీ వంట చేసి పెడతాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. పవిత్ర, దాదాపు నేను ఈ అమ్మ సేవా సదనంలో 3 years నుండి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ వీళ్ళతో రావడంతో ధ్యానం చేయించడం, వీళ్ళు గుడ్ మార్నింగ్ నాకు చెప్పడం, నేను వాళ్ళని మందలించడం, టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళందరితోనూ కొంతసేపు కూర్చొని మాట్లాడి. నేను ఇక్కడ 3 సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను. వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎనీ టైం హాస్పిటల్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వీళ్ళకి అందుబాటులో ఉండి చూసుకుంటా ఉంటాం. డ్రైవర్ గారండి, గత 8 సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఏ అవసరమైనా సరే, ఎనీ మెడికల్ ఇష్యూ వచ్చినా, ఏ టైం అయినా సరే మా ఆశ్రమంలోని వృద్ధులందరూ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర ఉండి ఈయన ఒక్కరైనా సరే వచ్చేసి మిడ్ నైట్ అయినా సరే వస్తారండి ఇక్కడికి.